శంకర్ కి ఛాన్స్ ఎవరు ఇవ్వరా? ఇంతకాలం పిలిచి ఆఫర్ ఇచ్చిన హీరోలు ఇప్పుడు శంకర్ అంటే భయపడిపోతున్నారా? రాజమౌళి వంటి టాప్ డైరెక్టర్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచిన శంకర్ సినిమాలు ఎలా తీయకూడదో నేర్పుతున్నాడా? రీసెంట్ గా దిల్ రాజు శంకర్ పై చేసిన కమెంట్స్ తో డైరెక్టర్ పరువు పోయిందా? వాట్ ది స్టోరీ? శంకర్ ఈ పేరు ఒకప్పుడు ఓ బ్రాండ్. బాహుబలి కంటే ముందే పాన్ ఇండియా మూవీస్ ని పరిచయం చేసిన ఘనత శంకర్దే. ఈ డైరెక్టర్ నే ఇన్స్పిరేషన్ గా తీసుకున్న రాజమౌళి బాహుబలిని పాన్ ఇండియా మూవీగా తీశాడు. డెబ్యూ మూవీ జెంటిల్మెన్ నుంచి గేమ్ చేంజర్ వరకు శంకర్ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో రూపొందినవే. కెరియర్ మొదట్లో పాటల్లో విఎఫ్ఎక్స్ మాయాజాలంతో హాలీవుడ్ ని పరిచయం చేశాడు. రోబోతో ఇండియన్ మూవీ స్టాండర్డ్స్ ని పెంచాడు శంకర్. ఇలాంటి శంకర్ ప్రెజెంట్ జనరేషన్ డైరెక్టర్స్ కి సినిమా ఎలా తీయకూడదో చెప్తున్నాడు. శంకర్ హిట్ చూసి 15 ఏళ్లు దాటింది. రోబో తర్వాత సరైన హిట్టే పడలేదు. 3 ఇడియట్స్ రీమేక్ గా తీసిన నాన్ బన్ సోసోగానే ఆడింది. ఆ తర్వాత తీసిన ఐలో విక్రమ్ కి ఓవర్ మేకప్ వేసి భయపెట్టాడు. రోబో స్థాయిలో 2.0 తీయలేకపోయాడు. భారతీయుడు 2ని రొటీన్ గా చూపించడంతో ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. భారతీయుడు 2 ఆగిపోవడంతో గేమ్ చేంజర్ స్టార్ట్ చేసిన శంకర్ మధ్యనే ఆపేసి మళ్ళీ భారతీయుడు 2ని పూర్తి చేశాడు. దీంతో గేమ్ చేంజర్ 3 ఏళ్లు సెట్స్ పైనే ఉంది. 2 గంటల 45 నిమిషాలతో రిలీజ్ అయితే 4.5 గంటల సినిమాను తీశాడని నిర్మాత దిల్ రాజు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఇంత అనుభవం ఉన్న దర్శకుడు ప్లానింగ్ లేకుండా వేస్ట్ ఫుటేజ్ ఎలా తీశాడంటూ విమర్శలు గుప్పమన్నాయి. తెలుగు డెబ్యూ మూవీ గేమ్ చేంజరే లాస్ట్ మూవీ అయింది. మరో తెలుగు హీరో ధైర్యం చేసి శంకర్ దర్శకత్వంలో నటించలేడు. శంకర్ ఒకప్పుడు హిట్స్ తప్ప ఫ్లాప్ తీయలేదు, కానీ ఇప్పుడు ఫ్లాప్స్ తప్ప హిట్ తీయలేకపోతున్నాడు. ఎన్ని ఫ్లాపులు తీసినా గతంలో తీసిన సూపర్ హిట్స్ శంకర్ ని ఆదుకుని ఇంతకాలం ఆఫర్స్ వచ్చేలా చేశాయి. గేమ్ చేంజర్ దెబ్బకి ఆ ఛాన్స్ కూడా చేజారిపోయింది. తెలిసి మరి మెగాఫోన్ ను శంకర్ చేతిలో పెడితే రిస్క్ కొని తెచ్చుకున్నట్టే. వరుస ఫ్లాపులు చెంప చెల్లు అనిపించినా ఈ 60 డైరెక్టర్లో ఈగో ఏమాత్రం తగ్గలేదు. శంకర్ మీదున్న మెయిన్ రీమార్క్ బడ్జెట్. గేమ్ చేంజర్ లో సాంగ్స్ కి కోట్లు గుమ్మరించాడు. తక్కువలో తీస్తే తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్ లో శంకర్ ఉంటాడు. 150 కోట్లతో తీయాల్సిన గేమ్ చేంజర్ ని 300 కోట్లతో ముంచాడు శంకర్. బడ్జెట్ ఎక్కువ కావడం, థియేట్రికల్ రైట్స్ ఎక్కువ రేట్లకి అమ్మడంతో డిస్ట్రిబ్యూటర్స్ మునిగిపోయారు. భారతీయుడు 2 మొదలైందో లేదో బడ్జెట్ కొండలా పెంచేశాడు శంకర్. మున్ముందు ఇంకెన్ని కోట్లు ఖర్చు పెట్టిస్తాడేమోనని భయపడిపోయిన లైకా సినిమాను ఆపేసింది. ఇంతలో విక్రమ్ హిట్ తో కమల్ కొచ్చిన సరికొత్త క్రేజ్ ని ఉపయోగించుకొని భారతీయుడు 2ని పూర్తి చేశాడు శంకర్. బడ్జెట్ ఎక్కువ కావడంతో పార్ట్ 3 కూడా తీశారు. సెకండ్ పార్ట్ ఢమాల్ అనడంతో థర్డ్ పార్ట్ ఊసేలేదు. సినిమా షూటింగ్ పూర్తయినా శంకర్ పై నమ్మకం లేక రిలీజ్ చేయాలంటే భయపడుతున్నారు మేకర్స్. గేమ్ చేంజర్ కంటే ముందే రణ్బీర్ తో అపరిచితుడు రీమేక్ ప్రకటించినా అది అటకెక్కింది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా శంకర్ మైండ్ సెట్ మారలేదు. ఇప్పటికీ నేనే సుప్రీం, నేను చెప్పినట్టు వినాల్సిందే, నేను అడిగినంత ఇవ్వాల్సిందే, నేను తీసిందే సినిమా అన్న ధోరణిలో నుంచి బయటకు రాలేకపోవడంతో శంకర్ తో సినిమా అంటే దండం పెట్టేస్తున్నారు హీరోస్.